హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చి 5th. సో చాలా టైర్డ్ అయిపోయి ఈరోజు అయితే దారుణమైన రోజు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా లాంగ్ 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 హెవీ అన్నట్టు అయిపోయింది ఈరోజు. సో ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏదేదో చేసాం, ఏదో ముత్తూట్ ఫైనాన్స్ సంథింగ్ దేనికి వెళ్ళాం. ఇలా వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మస్కిటో కుడుతుంది. మస్కిటోస్ కూడా చంపేస్తున్నాయి. నేను బయట వర్షం పడుతుందని ఇలా రూమ్లోకి వచ్చి రికార్డ్ అయితే చేస్తాను. బట్ ఈ దోమ చూసారా, ఎందుకు ఇలా చంపుతుంది నన్ను అర్థం కావట్లేదు. కానీ రోజు ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళా. అదే ఇంటర్వ్యూ కాదు, ఆ బొచ్చుగా చెత్తగా వాళ్ళంతా పనికిరారు మనకి. నథింగ్, వాళ్ళ వల్ల యూజ్ ఏమీ లేదు. ఆ కంపెనీ వాళ్ళ వల్ల అయితే యూజ్ లేదు. బట్ ఎర్రపప్పుగా సెలెక్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బైక్ కోసం ఎక్కడికో అన్నవరం సైడ్ అయితే వెళ్ళాం. ఇప్పుడు వచ్చా, జస్ట్ 10 అయింది టైం అయితే. 10కి వచ్చా. ఇంకేదో ఒక మ్యాటర్ చెప్దాం అనుకున్నా. ఒక ఫోన్ అయితే వచ్చింది. యూట్యూబ్ అన్నా చేసి ఇలాగా యూట్యూబర్స్ మీద అయితే కేసులు పెడుతున్నారంట. అవి ట్రోలర్స్, రోస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అది కూడా స్పెసిఫిక్గా తెలిసి ఉంటుంది కదా. మా అసోసియేషన్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేస్తున్నాడని అయితే చెప్పారు. యూట్యూబర్స్ బతికేదే స్టూడెంట్స్ దీని మీద, ఇంట్లో వాళ్ళని అడుక్కోలేక వీటి మీద బతుకుతున్నారు. బట్ వాళ్ళ మీద స్ట్రైక్లు వేయడం, వాళ్ళ పొట్ట కొట్టడం, వాళ్ళ మీద చదువుకునే స్టూడెంట్స్ మీద కేసులు పెట్టడం, అంతా ఏదో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం దారుణంగా అయితే తయారైంది. మరి ఇన్సిడెంట్ ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. చదువుకునే పిల్లల మీద కేసులు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తెలుసో తెలియక వీడియోస్ అయితే చేశారు. డిలీట్ చేయమని ఒక వార్నింగ్ ఇవ్వాలి. కనీసం పోలీసులు ఉంటారు కదా, వాళ్ళైనా చదువుకునే పిల్లలు కదండి, మనం పిలిపించి ఒక వార్నింగ్ ఇద్దామని. డైరెక్ట్ కేసులే పెడుతున్నారంట. అతను అయితే చెప్పాడు ఈ బాధ అంతా, ఇలాగైతే అలా బతికేదని. అన్యాయం చేస్తున్నారని నోరెప్తే ఎవడైనా ఇలాగే ఏడుస్తారు. పదవి ఉన్నవాడికే పవర్ ఉంటుంది అంతే. ఈ సామాన్యులు అయితే వాళ్ళని ఎదిరించి ప్రశ్నించి ఏమీ అడగలేరు, ఏమి పీకలేరు కూడా. అది ఒకవేళ మనం ఎదిరించినా మన దగ్గర న్యాయ వ్యవస్థ మన దగ్గర ఉండదు. న్యాయానికి కళ్ళు ఉండవంటారు కదా, అలాగే జరుగుతూ ఉంటాయి. కొత్తగా ఇంకేం చెప్పడానికి ఏమీ లేదు. కొన్ని వీడియోస్ అయితే తీసా, చాలా బాగా వచ్చినాయి. నేను వెళ్ళిన రోడ్ అంటూ ఉంటాయి కదా, చాలా బాగా వచ్చినాయి. రేపటి వీడియోలో అయితే మార్నింగ్ కుదిరితే అప్లోడ్ చేస్తా, ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. బాగా వచ్చినాయి, మీకు నచ్చితే అనుకుంటున్నా. తప్పకుండా అవి కూడా చూడండి. సో వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో కొంతమంది ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.